ఎన్ని నెలల నుంచి ఉంటున్నారు బాబాయ్ ఇక్కడ? మేము పోయిన 3వ తారీఖు వచ్చామండి. ఈ నెల? పోయిన నెల 3వ తారీఖు వచ్చారు. అప్పుడు కవిది ఇల్లు. అదే 2 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి కట్టుకున్నాంలే. గవర్నమెంట్ నుంచి వచ్చిందా 3 దఫాల్లో? ఎమ్మటమ్మటే సార్. జగన్ గారికి నమస్కారం. ఆయన దయ వల్ల కట్టుకొని మా సొంత డబ్బులు కూడా కొన్ని వేసుకొని ఇట్లా శుభ్రం కట్టుకున్నాం. కింద వేసుకున్నాం. ఫస్ట్ కింద వేసుకుంటే సాలనట్టుగా ఉంది. మళ్ళీ పైన వేసుకోవాల్సింది. పిల్లవాడికి పెళ్లి చేయాలి కదా. పైన కింద వేసుకొని వచ్చాం. మన 3వ తారీఖు వచ్చాం. శివహన్నకి జగన్ అన్నకి నమస్తే. ఈ గవర్నమెంట్ నుంచి 1,80,000 మొత్తం పడ్డాయా? 1,80,000 బిల్లులు ఎమ్మటమ్మటే పడ్డాయి. మీకెంత పడ్డాయి? నా సీటీ ఉంటే నేను ఆటో తోలుకుంటా. సీటీ డబ్బులు ఒక 5 లక్షలు అప్పు అయినాయి. అదే పై స్టేర్ కూడా వేసారుగా అవుతాయి. ఒక 5 లక్షలు అప్పు అయినాయి. జగన్ గారు ఇచ్చిన 180 అన్ని తలం కలుపుకొని సొంత ఇల్లు అయితే దొరికింది మీకు? సొంత ఇల్లు వల్ల. ఇది వరకు అద్దెకున్నారా లేకపోతే? అద్దెకి 30 ఏళ్ళ నుంచి అద్దెకున్నారు. 30 ఏళ్ళ నుంచి అద్దెకున్నారు. గత ప్రభుత్వం ఏమన్నా సహాయం చేశారు? ఇలాగా ఏం లేదండి. 30 సంవత్సరాల నుంచి నేను అద్దెకే ఉంది. ఏ పార్టీ వాళ్ళు ఏం చేయలేదు. జగన్ గారు వచ్చినాక మాకు స్థలం ఇచ్చి డబ్బులు ఇచ్చి 180 ఇచ్చి చేశారు. శివన్న పుణ్యం వల్ల. శివన్న ఎమ్మెల్యే తీరు బాగానే ఉంది ఇక్కడ. నెంబర్ 1 మంచివాడు అండి ఆయన. లేని వాళ్ళని చూసి ఇచ్చాడు పాపం. అది సంతోషం పడాలి. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు? మాకు ఇల్లే వస్తే బాగుండదండి. వైసీపీ జగన్ గారు శివకుమార్ గారు వస్తే మాకు బాగుండదు. కొంచెం రోడ్లు ఒకటే రోడ్లు ఒక లైన్ చేయమని చెప్పండి కొద్దిగా. కాలువలో డ్రైనేజ్ కూడా అది పెండింగ్ ఉంది. లైటింగ్ అయితే పడినాయి కదా? లైట్లు ఫస్ట్ నుంచి ఉన్నాయండి. రోడ్లను డ్రైనేజ్ ఒక రోడ్డు అయితే చాలు. డ్రైనేజ్ అందరూ వచ్చి నాకు వేసినా మనకి ఇబ్బంది ఉండదు. రోడ్డు అయితే కొద్దిగా బాగుంటది. అదొకటి లైన్ అయితే బాగుంటుంది. తెనాలి వరకు అయితే బాగానే ఉంది. శివకుమార్ గారి పరిపాలన కానీ బాగుంది. నెంబర్ 1 ఆయన. దేవుళ్ళు అంటాడు. పేదవాళ్ళు అనుకున్న వాళ్ళకల్లా ఇప్పించేసాడు స్థలాలు. అది సరే బాబాయ్. ఆయన దయ వాళ్ళే మాకు స్థలం వచ్చింది. ఇల్లు కట్టుకున్నారు, సొంతంగా ఉంటున్నారు. అవునండి. ఇంకా అవి సమకూర్చుకుని ఇక నేను కూడా కొంచెం డబ్బులు వేసుకుని కష్టపడి నిమ్మకాయల మూటలు మోసి కట్టుకున్నాను సార్. పిల్లలు వాటికి మీకు ఏదైనా లబ్ధి వచ్చింది? పిల్లలదే ఇబ్బంది ఏం లేదు సార్. వాళ్ళదే నాకే అందలేదు. నేనే కష్టపడి కట్టుకున్నాను. అదే వచ్చే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకున్నా? అంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అనుకుంటున్నారు? జగనన్న ప్రభుత్వమే సార్. ఇంకా ఇంత లబ్ధి పొంది ఇంకా వేరే వాళ్ళకి ఇంకా ఓటేస్తే ఇంకా మాకు విలువే ఉంది సార్. అంటే గత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఎలాంటి తెలుగుదేశం ప్రభుత్వం 8 సంవత్సరాల మట్టి పరిశోధన చేస్తున్నారంటే ఎవరికి ఒక సెంటు నేల ఇచ్చింది లేదు, 10 రూపాయలు డబ్బులు ఇచ్చింది లేదు. మరి జగనన్న ప్రభుత్వం వచ్చిన కాడి నుంచే మరి ఇంత లబ్ధి పొందాము ఆయన ద్వారా. కాబట్టి ఆయనకే ఓటేస్తామండి. నెక్స్ట్ అయితే జగన్ గారిని గెలిపించడం. అవును సార్, ఆయన్నే గెలిపించాలి. గెలిచిన తర్వాత రోడ్లు బడులు అవి చూస్తే చాలండి మాకు. ఓకే.